చేస్తారు. ఏమో సార్ వాళ్ళని ఎవరు ఇసుకెళ్తారు అనేది మాకు అర్థమైతే లేదు సార్. మాకు 2 రోజుల నుంచి అసలు మనసున పడతలేదు. లైబ్రరీలో కూర్చున్నా కానీ ఇట్లా చేస్తారని మాకు మనసున పడతలేదు. బుక్ ముందర పెట్టుకున్నా కానీ లేని ఇట్లా చేస్తారు అనేది అర్థమైతే లేదు. అయితే మొన్న ర్యాలీ చూసినప్పుడు టీవీలో టీఆర్ఎస్ జెండాలు కనబడ్డాయి సార్. నాకేమో మరి వాళ్ళేమో నుసిగొలుపుతుర్రేమో వీళ్ళు. ఈ రోజు అసలు మాకు డిఎస్సి గ్రూప్ వాళ్ళతో సంబంధం లేదు. గ్రూప్స్ వాళ్ళు కూడా వచ్చారు, ధర్నా ఇచ్చారంట అక్కడ డిఎస్సి దగ్గర. ఓకే, అసలు ఏం జరుగుతుందని మాకు ఏం అర్థమైతే లేదు సార్. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ అయితే డిఎస్సి పరీక్ష పెట్టడం అయితే న్యాయబద్ధమే కదా? న్యాయబద్ధమే సార్. ఎన్నో సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు సార్. 7 years అవుతుంది సార్ ఎగ్జామ్ లేక. ఓకే, 7 years అవుతుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం మీద మనమేమో నోటిఫికేషన్ల కోసం పోరాడినాం. అవును సార్. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పనిస్తుంటే కూడా ప్రతి ఒడు వాడు కుమ్మక్కై ఇవాళ కొంతమంది రాజకీయం కోసం మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు బలిపశువులు రాజండి. వీలైనా అర్థం చేసుకోవాలి కదా సార్. అంత వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రచ్చిపోవద్దు కదా సార్. అదే మాకు అర్థమైతే అసలు మాకు సంబంధం లేదు. గ్రూప్స్లకు మాకు జాబ్ అయినా ఎవరో కూడా మాకు తెలియదు. అసలు సంబంధం ఏంటైనా రావాల్సిన అవసరం ఏంటి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వచ్చారు ఏమో సార్. న్యూస్ లోనైతే కనబడి జనరల్ అయితే కనబడి మరి చూపెట్టినప్పుడు ఈ రోజు కూడా. ఇది అర్థం పర్థం లేని ఆందోళన నిజంగానే. ఇప్పుడు ఇవాళ 11,000 అయిపోతున్నాయి. మళ్ళీ ఒక మెగా డిఎస్సి కోసం సార్ మాకు అవకాశం ఏంటంటే ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా నిరుద్యోగుల గురించి ఆలోచిస్తుంటాము. మీరు ఏమని అనుకోరు కానీ మీరు కొంతమంది పిడికెడు మంది వాళ్ళే ఏదో లొల్లి చేయాలి, దీని వెనకాల రెచ్చగొట్టి వాళ్ళ చెవులు కొరుకుతున్నారు తప్ప ఇప్పుడు నేను ప్రభుత్వానికి ఖాళీగా ఉద్యోగాలు ఉన్నాయి, నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కదా ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం లాగా మొండిగా లేదు కదా. ప్రతి విషయాన్ని ప్రజలతో షేర్ చేసుకుంటారు. ఇంకే అందుకనే ఇక మనం ప్రతి ఎగ్జామ్ ఇట్లే పోతే రేపు 10th క్లాస్ వాడు ఇంటర్మీడియట్ వాడు కూడా వాయిదాలు కావాలండి. మీరు రాయలేము. ఇప్పుడు మాకు సిలబస్ కావాలి, మాకు హాలిడేస్ వచ్చినాయి, మాకు ఒక టైం కావాలంట. ఈ సంస్కృతి తెలంగాణలో అయితే ఇక ప్రతి వాళ్ళని ఇట్లా బ్లాక్మెయిల్ చేసి బెదిరిద్దాం అనుకుంటారు. బిఫోర్ 2014 ముందు ఇలాంటి పోరాటాలు ఉండేనా? జనరల్గా నేను అనేది అది అప్పుడు 70 ఏళ్ళు నడవలేదా దేశం, రాష్ట్రం నడవలేదా? తెలంగాణ మనందరి కోసం వచ్చింది. కానీ కొంతమంది దీన్ని అతి స్వేచ్ఛ చేస్తారు, అతి ప్రజాస్వామ్యం అయిపోయి. అర్థమైందా? సర్లే, థ్యాంక్ యూ బ్రదర్. ఎట్టి పరిస్థితి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వ్యవస్థ కోసం పనిచేస్తాయి. 4 కోట్ల మంది ప్రజల గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. పిడికెడు మంది వ్యక్తుల కోసం నేను రాయట్లేదు, నేను రాయదు. ఇలా నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, కర్షకులు ప్రభుత్వానికి కేవలం ఒక నిరుద్యోగులతోనే ముందుకు సాగదు. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కేవలం ఒక నిరుద్యోగుల గురించి రోజు డైలీ ఉండదు, అందరి భవిష్యత్తు గురించి ఆలోచన, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం. కాబట్టి మీరందరూ కూడా చదువుకున్న దీన్ని రెచ్చగొట్టే వాళ్ళకు మీరే కొంత గ్రూపులలో ఇచ్చేసి వాళ్ళకు బుద్ధి చెప్పేటట్టు కొంత మోటివేషన్ చేయండి. అరే ప్రభుత్వం ఏం తక్కువ చేసిందిరా, అరే గాడిద కొడుకు ప్రభుత్వం ఏం తక్కువ చేసిందిరా, మనకు కొంతమంది రెచ్చగొడుతురు. ఈ చదువురాని నిరుద్యోగులతో సంబంధం లేదు గాడిద కొడుకులు కొంతమంది చేరి మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుర్రా. ఇది మన ప్రభుత్వం, ఇది మన ప్రజాప్రభుత్వం అని మీలాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడాలి బ్రదర్. ఇప్పుడు బీఆర్ఎస్లో వచ్చే కొంతమంది ఈ గాడిద కొడుకుల్ని మాత్రం మీకేం సంబంధం రా, మీరు 10 ఏళ్ల కాలంలో ఎంబీకి రా గాడిద కొడుకులారా మీరు వస్తారు అనే పద్ధతిలో వాళ్ళని మాత్రం గట్టిగా హెచ్చరించండి దయచేసి. ఎవరికి వాడేం చేసిండు, వాడు నిరుద్యోగుల ఆత్మహత్యలకు నిరుద్యోగుల ప్రధాన ద్రోహులు వాళ్ళు. నిజంగా నేను చెప్తా ఉన్నాను. వానికేం రైట్ ఉంది? వాడు 10 మంది కనపడితే వాడు వచ్చి జెండా పట్టుకొని వాడు ముఖ్యమంత్రి గారిని తిట్టడం, కాంగ్రెస్ని తిట్టడం, ఇలాంటి గాడిదల్ని మాత్రం దగ్గర రానియద్దు బ్రదర్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ ప్లాన్ ఏముందంటే సార్, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అన్నారు కదా. అయితే మీరు ఒకటేసారి ఫిల్ చేసారు అనుకో ప్లాన్, ఇప్పుడు ఒకటేసారి 30,000 వేసారు అనుకో, మళ్ళీ మీకు ఏనికి పోస్టులు ఉంటాయి కదా. సో మళ్ళీ ఏమని చెప్తారు, వాళ్ళు ఒకటేసారి వేసారు అంటారు. మీ ప్లాన్ ఏమంటే ప్రతి ఇయర్ చేసుకుంటూ పోతామని చెప్తే మీరు మళ్ళీ ఇప్పుడు ఆ గాడిద కొడుకులకు ఇప్పుడు నువ్వు జాబ్ క్యాలెండర్ వేస్తే మా దుకాణం బంద్ అయింది ఇక అసలు అని ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ కాకుండా నిరుద్యోగులు మొత్తం రెచ్చగొడుతురు. అలాంటి వాళ్ళ ఆటలు సాగవు.
ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. నిరుద్యోగుల ప్రతి ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కొంతమంది గాడిద కొడుకులు బీఆర్ఎస్లో బీజేపీలో కొంతమంది చేరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ నిరుద్యోగులు మేము రెచ్చగొడుతున్నారు వాళ్ళు. వీళ్ళకి ఈ నిద్ర మొక్కలకు అర్థం కాదు. నేను బ్రదర్ 10వ తారీఖు 11వ తారీఖు నోటిఫికేషన్ అది ఆల్ టికెట్లు వస్తాయి. మీరు అందరు జాగ్రత్త చదువుకోండి, ఆ గ్రూప్లలో కూడా పెట్టండి. అరే ఎందుకురా మీరు మన జీవితాలు మంచి గవర్నమెంట్ మంచి అవకాశం ఇచ్చిందని చదువుకోమని చెప్పండి. దయచేసి ఇక్కడ ఎలాంటి ఆందోళన పోరాటాలు ఇవన్నీ వేస్ట్. ఒకడు నడిపించేవాడు కీ ఇస్తే మనం నడవడానికి సిద్ధంగా ఉండొద్దు దయచేసి. థ్యాంక్ యూ, కలుద్దాం బ్రదర్. ఓకే, యూనివర్సిటీనా మీది? లేదు సార్, అది నేను యూపీఎస్సీ చదివిన సార్ మొన్నటి దాకా. డిఎస్సీ చదువుతున్నా సార్ నేను. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.